అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, మరో 52 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని, వైనాట్ పులివెందుల అనేది తమ నినాదమన్నారు. చిల్లర రాజకీయాలు వద్దు, గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారని, టీడీపీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. నోటీసులో ఏముందో చూడకుండా సభ ఆపాలని ఎస్పీ అంటారా? మనం చట్ట ప్రకారం వెళ్తున్నాం, అడ్డం వస్తే తొక్కుకొని పోతామన్నారు. జగన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైందన్నారు. పరచూరు నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు పెట్టించి వేధించారని, మైనింగ్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూకలతో వెళ్లి వ్యాపారులను బెదిరించారన్నారు. అధికారం ఉందని ఆంబోతుల మాదిరిగా ఊరి మీద పడ్డారన్నారు. చివరకు తాను, పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులమేనని అన్నారు. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్స్పై జగన్ ఎందుకు బటన్ నొక్కలేదన్నారు. జగన్ పెట్టే ప్రతి స్కీము వెనుక స్కామ్ ఉంటుందని, ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదన్నారు. నేను అడుగుతున్నా ఒక విషయం, నీ బటన్ నొక్కుడు వల్లనే కదా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా తమ్ముళ్ళు? 7 సార్లు నువ్వు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి. అదే తెలుగుదేశం హయాంలో 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి. ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు. చెత్త మీద పన్ను, పెట్రోల్ పన్ను మీద పన్ను, డీజిల్ మీద పన్ను, గ్యాస్ సిలిండర్లు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెరిగాయా లేదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా. పనిచేసిందా తమ్ముడు? వచ్చాయా ఉద్యోగాలు మీకు? ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని నేను అడుగుతున్నా. 5 జనవరిలో అయిపోయినాయా లేదా? ఇంకా వస్తాయని ఆశుందా మీకు? జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగామని ఎమ్మెల్యే, సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలని తెలియక అయోమయంలో ఉన్నారని విమర్శించారు. సీఎం జగన్ నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 27వ డివిజన్ బావాజీపేట ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ కొండాయగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామన్నారు. ఈ రాష్ట్రంలో సింగిల్గా పోటీ చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. టీడీపీ, జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారన్నారు. ప్రజలతో పొత్తు పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంలో 175 స్థానాలను అత్యధిక మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మన అభివృద్ధి కూడా చాలా చక్కగా చేస్తున్నారు. తప్పకుండా ఈసారి జగనానికే ఓటేస్తాం, మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా గుంపుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే సత్తా లేక, దమ్ము లేక. ఇక్కడున్న స్థానికంగా అయితే బోండోమ్ అనే వ్యక్తి అరాచకాలకి, గూండాయిజానికి
కబ్జాదానికి మొత్తానికి కేర్ ఆఫ్ అడ్రస్గా గతంలో 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేశాడు. మా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా మా మల్లాదిష్టు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా పరిపాలన కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి అన్నీ కూడా చక్కగా జరిగినాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ 25,000 మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్క ప్రజానీకం కూడా మాకు స్వాగతం పలుకుతుంది. సంతోషంగా ఉంది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ను ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఒక కూటమిగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేరన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరు మంచి చేస్తున్నారో చూడాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గం సీటు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత 5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కాపీ కొట్టి కాపీ కొట్టి ఏ విధంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని, అప్పులు పాలైపోతుందని ఇట్లా రకరకాలుగా మాట్లాడి మళ్ళీ మా మేనిఫెస్టోని కాపీ కొట్టి దానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థిరమైనటువంటి నాయకత్వంతో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు ప్రజలందరికీ మెరుగైనటువంటి పరిపాలన అందించింది. 2,50,000 కోట్ల రూపాయల నిధులు వారి అకౌంట్లో జమ అయినాయి. ఏ ప్రభుత్వం అయినా చేసిందా? పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి, ఇతర అన్ని వర్గాలకి మేలు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. 27వ డివిజన్లో 3వ లైన్ బావాజీపేట 3వ లైన్ నుంచి గడప గడప ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఈరోజు మా పెద్దన్న విష్ణన్నతోటి అలాగే శ్రీరాన్నతోటి ప్రతి గడపకి మేము వెళ్ళటం జరిగింది. ప్రతి గడపకి మేము వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే జగనన్న సంక్షేమ పథకాలు మా అందరికీ అందుతున్నాయి. ఈసారి కూడా జగనన్నే వస్తారని ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందం వ్యక్తపరుస్తున్నారు. జగన్ పాలనలో ప్రజలే కాక ఆ పార్టీ వారే విసుగు చెందారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని, జనసేన టీడీపీ కూటమి విజయం తథ్యమని బోండా ఉమా వ్యాఖ్యానించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25, 62వ డివిజన్లకు చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. సింగ్నగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం బోండా ఉమ మాట్లాడుతూ జగన్ పాలనలో పేదలు నాశనమయ్యారని, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్ పాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా విసుగు చెందారని విమర్శించారు. శ్రీనివాసరెడ్డి రాకతో 62వ డివిజన్లో వైసీపీ ఖాళీ అయిందని అన్నారు. 25వ డివిజన్కు చెందిన రెల్లి సామాజిక వర్గ నాయకులు పార్టీలో చేరటం సంతోషకరమన్నారు. వైసీపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. జగన్ దగ్గర పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరన్నారు. జనసేన టీడీపీ కూటమి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు. డివిజన్లో పటిష్టంగా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ వీళ్ళ చేరికతో వన్ సైడ్ అయిపోయింది అక్కడ. అలాగే 25వ డివిజన్లో ఆంధ్రప్రదేశ్ రెల్లికుల సంక్షేమ సంఘం సేవా సంఘం అధ్యక్షురాలైనటువంటి మరి సంగంరెడ్డి సంతోషమ్మ, అలాగే రెల్లికుల నాయకురాళ్ళు పెద్ద ఎత్తున నాగలక్ష్మి అందరూ కూడా పార్టీలో చేరటం సంతోషం. దాంతో అక్కడ ఇవాళ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకురాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరటం. ఆ 25వ డివిజన్లో అధ్యక్షుడు మా మాచెల్ల గోపీనాథ్ కానీ, అలాగే అక్కడ నాయకులు డివిజన్ సీనియర్ నాయకులు సుబ్బారావు కానీ మరి పెద్ద ఎత్తున ఈ చేరికతో ఆ డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా బలం పుంజుకుంది. వైసీపీకి డిపాజిట్లకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు చంద్రబాబు గారు గతంలో ఏ విధంగా అయితే హైదరాబాద్ను డెవలప్ చేశారో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్యోగాల భర్తీతో చేస్తారని ఒక నమ్మకంతో, ఒక విజన్తో మేము వాళ్ళు చేస్తారని ఒక నమ్మకంతో మేము ఈరోజు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగే బోండమ్మ గారు ఏ విధంగా అంతా కూడా ముందుండి సెంట్రల్ నియోజకవర్గం నేనున్నానని చెప్పి ఒక ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా సరే ప్రజలతోనే మమేకమయ్యి అన్ని డివిజన్లో తిరుగుతూ ఉంటారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పురోభివృద్ధి చెందిందని, ఈరోజు చదువుకున్నది రేపు మారిపోతోందని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. అందుకని విద్యార్థులు తరగతి గది చదువుతో పాటు బాహ్య ప్రపంచంలో ఏమి జరుగుతోంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమి మార్పులు వస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎడ్యుకేషనల్ ఏపీ ఫండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెరిట్ టెస్ట్ 2024లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఎంబీవీకే భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెరిట్ టెస్ట్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ట్రాఫీలు, నగదు బహుమతిని అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలు, తరగతిలో చదువుకున్న విద్యతో భవిష్యత్తులో జీవితంలో విజయం సాధించడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మదిలో పెట్టుకోవాలన్నారు. మెరిట్ టెస్ట్ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మారుతున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. బాధ్యతతో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. టెక్నాలజీతో అనేక దేశాలు రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఏపీ ఫనీ సంస్థ మెరిట్ టెస్ట్ను నిర్వహించి వారికి ట్రోఫీలు, నగదు బహుమతులను అందించడం హర్షణీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. మనం చదువుకున్నది రేపు మనకు పనికి వస్తాయని కూడా మనకు తెలియదు. ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఆర్ చేంజింగ్ కాబట్టి, సో ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టైం. కాబట్టి మీరు క్లాస్ రూమ్స్లో ఉన్న చదువుతో పాటు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుంది, డే టు డే మన చుట్టూ ఏం మార్పులు వస్తున్నాయి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఏం మార్పులు వస్తున్నాయనేది మీరు రెగ్యులర్గా వాటిని అబ్జర్వ్ చేయడము, దాన్ని ఫాలో చేయడము, దాంతోపాటు అప్ టు డేట్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. నేను చెప్తున్నది అర్థమైందా మీకు? కేవలం పాఠ్యపుస్తకాల్లో, క్లాస్ రూమ్స్లో ఉన్న చదువు మాత్రంతో రేపు భవిష్యత్తులో మనం జీవితంలో కానీ ప్రొఫెషన్లో కానీ విజయవంతం అవ్వడం సాధ్యం కాదు. సో అది మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క మీకు ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఇది అన్నీ కూడా అంటే కంప్యూటర్ ద్వారా కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ ట్యాబ్లెట్ల ద్వారా చేయడం జరిగింది. సో చాలామంది అంటారు మనకు ప్రభుత్వ పిల్లల దగ్గర లేదు కదా, ఇది ఎలా చేస్తాము, మనకు పెన్ అండ్ పేపర్ సిస్టమ్ ఉండాలి కదా అని అడుగుతారు. కానీ పెన్ అండ్ పేపర్ సిస్టమ్ ఇంకా ఉండదు. అంటే ఈ మధ్య కాలంలో మనం డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది వచ్చారు ముందుకు, సార్ మాకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వద్దు, ఓఎంఆర్ షీట్ పెట్టండి అని. నేను అడిగాను, బాబు ఏంటమ్మా మీరు, యూ వాంట్ టు గో బ్యాక్ టు 19th century ఆర్ వాట్? అంటే టుమారో మీరు అందరూ టీచర్లుగా బడికి వచ్చిన తర్వాత మీరు ఐఎఫ్పీల ద్వారా, ట్యాబ్లెట్ల ద్వారా, స్మార్ట్ టీవీల ద్వారా పిల్లలకి బోధన చేయాల్సిన మీరు ఇంకా ఓఎంఆర్ దిద్దుతారా కూర్చుని? అనంతరం ఎడ్యుకేషనల్ ఏపీ ఫండ్ సంస్థ ప్రధాన కార్యదర్శి డి స్వామి మాట్లాడుతూ పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు ఆటంకం కాకూడదనే సదుద్దేశంతో ఎక్కడెక్కడో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక కుటుంబంగా ఏర్పడి ఎడ్యుకేషనల్ ఏపీ ఫండ్ని ఏర్పాటు చేశామన్నారు. తమ కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులకైనా మేలు జరిగితే వారు భావి భారత పౌరులుగా ఉన్నతంగా జీవిస్తారని తమ ఆకాంక్ష అన్నారు. విద్యాదానం అన్నింటిలో కన్నా గొప్పదానమని, విద్యతోనే మార్పు సాధ్యమని తెలిపారు. అందుకే ఈ సంస్థలో పనిచేస్తున్న సభ్యులంతా విద్య అందరికీ అందేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా మెరిట్ టెస్ట్ను నిర్వహించి నగదు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డం కాకూడదు అనే ఒక సదుద్దేశంతో ఎక్కడెక్కడో పనిచేస్తున్నటువంటి మేము భావసారూప్యత కలిగిన ఆలోచన విధానం నచ్చి మేమందరం ఒక కుటుంబంగా ఏర్పడి ఎడ్యుకేషనల్ ఇఫ్ఫనీ అనే ఒక సంస్థలో అన్నదమ్ముల్లాగా మెలుగుతూ ఈ సంస్థ ద్వారా మా అందరి కృషి కొంతమంది పిల్లలకైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరిగితే వాళ్ళ భావి భారత పౌరులుగా మంచి జీవితాన్ని వాళ్ళ వ్యవస్థలో వాళ్ళ కుటుంబం మారుతుంది, వ్యవస్థ మారుతుంది, మంచి పౌరులుగా జీవిస్తారు అనే ఒక సదుద్దేశంతో విద్యాదానం ఒక్కటే గొప్పదానం అని, విద్య వల్లనే మార్పు సాధ్యం అని, విద్య వల్లనే ఏ సమస్యనైనా అధిగమించమనరు, గొప్ప రావడానికి విద్య ఒకటే కారణం అని ఒక సదుద్దేశం, ఏకైక లక్ష్యం.
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ 2024-25 బడ్జెట్ సమావేశం వేడిగా జరిగింది. ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టామని అధికార పక్షం చెబుతుంటే బడ్జెట్ ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోందని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ టీడీపీ, సిపిఎం కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ప్రవేశపెట్టిన తీర్మానాలను మేయర్ చదివి వినిపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వైసీపీ, టీడీపీ, సిపిఎం కార్పొరేటర్లు పాల్గొన్నారు. 2024-25 బడ్జెట్కు సంబంధించి నగరపాలక సంస్థకొచ్చిన ఆదాయం 1370.49 కోట్ల రూపాయలు కాగా 1454.42 కోట్ల రూపాయలు ఖర్చుల రూపంలో బడ్జెట్ అంచనాల రూపంలో బడ్జెట్ను రూపొందించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గత బడ్జెట్లతో పోల్చుకుంటే వైసీపీ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. నగర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నిధుల లభ్యతను బట్టి అభివృద్ధి, ప్రజారోగ్యం, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నగర ప్రజల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలకు అవసరమైన బడ్జెట్ను రూపొందించామని, సెంట్రల్ నియోజకవర్గంలో 22,000 రిజిస్ట్రేషన్ పత్రాలను అందించడం గొప్ప విషయమని కమిషనర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందని, ఈ అంకెల గారడిని వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి అన్నారు. చెత్త, త్రాగునీరు, యూజర్ ఛార్జీలు ఇలా అన్నింటిపై గతంలో కంటే విపరీతంగా పన్నులు పెంచేశారని ధ్వజమెత్తారు. ప్రజలపై పెనుభారంగా ఉన్న ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నట్లు నిలబండ్ల బాలస్వామి మేయర్కు తెలిపారు. త్రాగునీరు, డ్రైనేజీ, కుక్కలు, దోమల బెడతపై సమావేశాల్లో ప్రతిపక్షాల సభ్యులు కళ్యాణ మండపాలకు నిధులు, ప్రతి సచివాలయానికి 20 లక్షలపై టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి లేవనెత్తిన అంశాలపై ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతే టీడీపీ కాపు కళ్యాణ మండపాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి కాపుల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ రాకముందే కళ్యాణ మండపాలు నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేశామని, త్వరలో ప్రారంభోత్సవాలు చేస్తామని బదులిచ్చారు. 2009 నుంచి ఎవరైతే మన మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళు 30 ఏళ్ళు మన కార్పొరేషన్ కింద, మన ప్రజలు శానిటేషన్ కింద పనిచేసి ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బెనిఫిషరీస్ వాళ్ళకు వస్తే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి హెల్త్ బాగోకపోతే గుండె ఆపరేషన్లు కానీ, లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందామని కానీ చిరకాల వాంఛలతోటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బుల కోసం, బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 2009 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినంత వరకు ఈ విజయవాడ నగరంలోన మా బాడీ ఏర్పడినంత వరకు రూపాయి కూడా కార్మికులకు చెల్లించిన ఘనత మన కమ్యూనిస్టులు కానీ, అలాగే మన టీడీపీ పార్టీ కానీ గతంలోన వీళ్ళు నిర్వహించిన పాలన అని నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి రోడ్డు కూడా, ప్రతి డివిజన్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ, మెరుగైనటువంటి పరిపాలనకి రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, వాటర్ సప్లై కానీ, వీధి దీపాలు కానీ, పౌరులకు సంబంధించినటువంటి సేవలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా ఒక జవాబుదారీతనంగా పనిచేస్తుంది కౌన్సిల్ అని చెప్పచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 7,000 మంది సంబంధించినటువంటి 20,000 మందికి సంబంధించినటువంటి పట్టాలు, అన్ని రకాల పట్టాలు, హక్కుతో కూడుకున్నటువంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి వారందరికీ కూడా ఈ నెలలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి విజయవాడ నగరానికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే విజయవాడ నగరాన్ని మోసం చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు ఎలయన్స్లో ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి విజయవాడ నగరాన్ని మోసం చేశారు. అభివృద్ధి మీద కనీసం దృష్టి పెట్టకుండా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా విజయవాడ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి మీరు చూడండి. ఒకసారి కావాలంటే అమరావతి అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విజయవాడ నగరానికి నిధులు విడుదలైతే దాన్ని అమరావతి డైవర్ట్ చేసిన వాళ్ళు వ్యక్తులు ఎవరండి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఎలయన్స్లో ఉన్న కూటమి కాదా? అదేవిధంగా ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో విజయవాడ నగరాన్ని ఒక మహానగరం కింద అభివృద్ధి చేసే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి మేము చెప్పేటువంటి ప్రతిపక్ష నేతలుగా మాకున్న హక్కుల్ని మీరు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయొద్దు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ని అమలు చేయమని మేము అడిగితే సభ ముగించేశాము.
మీకు ఇంకంతకంటే అవకాశం లేదని చెప్పి మా గొంతులు నొక్కే విధంగా ఎప్పటిలాగానే ఇలాగ చేశారు. కాబట్టి తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ బడ్జెట్ సమావేశాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదంతా కూడా ప్రజల మీద పెనుభారం మోపే బడ్జెటే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే బడ్జెట్ కాదు. అంకెల గారడి అంతా వీళ్ళు ఊహించి ఊహాజనతంతో ఏర్పాటు చేసిన బడ్జెట్. ఈ బడ్జెట్ తయారు చేయడంలో అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం కార్పొరేటర్లుగా విజయవాడ నగరంలో ప్రజలు చెల్లిస్తున్నటువంటి ట్యాక్సుల్ని సిఎఫ్ఎంఎస్ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని విజయవాడ నగరాన్ని నగరపాలక సంస్థని అడుక్కునే వాళ్ళలాగా చేస్తుంది. అందువల్ల ఈ బడ్జెట్లో అంకెల గారడి, ప్రజల మీద భారాలు, అబద్ధపు మాటలు, ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు అవుతున్న విజయవాడ నగరంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. టిట్కో ఇళ్లకు సంబంధించి 48 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు కల్పిస్తే పేదలందరికీ 6,000 మందికి ఇల్లు ఇవ్వచ్చు. కానీ 48 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అవుతున్న ఇల్లు ఖర్చు పెట్టట్లా. జగనన్న కాలనీలు 26,000 మందికి మొదటి పేస్ అన్నారు, ఇంతవరకు ఒక్కరికి ఇల్లు ఇవ్వట్లా. పెడన నుంచి పారిపోయి పెనంలూరు వచ్చిన మంత్రి జోగి రమేష్ రాగానే దోచుకోవడం ప్రారంభించారని పెనంలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించి విందు భోజనాలు ఎవరి సొమ్ముతో పెడుతున్నారని ప్రశ్నించారు. తాడిగడప మున్సిపాలిటీలో 1కి 3 రెట్లు పెంచి ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన పన్నులతో భోజనాలు పెడుతూ దానకర్ణుడిలా ఆయన పెట్టినట్టు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ సొమ్ముతో విందు భోజనాలు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తూ పోరంకిలోని తాడిగడప మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జోగి రమేష్ మున్సిపల్ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసి ఆసరా చెక్కులు ఇవ్వాలని, జోగి రమేష్ ఆయన జేబులో డబ్బులతో భోజనాలు పెడితే ప్రజలు సంతోషిస్తారని, అలా కాకుండా తాము మున్సిపాలిటీకి కట్టిన పన్నులతో తమకే భోజనాలు పెట్టి బిల్డప్లు ఇస్తారా అని ప్రశ్నించారు. పెనమలూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా రాగానే 20 రోజుల్లోనే కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డ జోగి రమేష్ ప్రజల కర్మకాలి నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో ఏది మిగిల్చారని అన్నారు. ప్రజల ఇళ్లు, ఖాళీ స్థలాలు, జేబులో డబ్బులు ఉండవని అన్నీ దోచేసుకుంటాడని తెలిపారు. అభ్యర్థిగా రాగానే ఖాతాలు తెరిచి డబ్బులు కాజేస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గం సర్వనాశనం అవుతుందని ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతికి కొమ్ము కాసే అధికారులపై న్యాయస్థానానికి వెళ్తామని, టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీ సొమ్మేదో దానం చేసినట్టుగా, నీ సొమ్ముతో భోజనాలు పెట్టినట్టుగా అక్క చెల్లెమ్మల దగ్గర నువ్వేదో ప్రగల్భాలు పలికేసి మేమేదో విందు భోజనాలు పెడుతున్నాం, చెక్కులు ఇస్తున్నాం. మరి నిన్నగాక మొన్న ఫాదర్లకి ఎవరి దగ్గర సొమ్ము కాజేసి ఎవరికి ఇస్తావయ్యా? నీ అవినీతి సొమ్ము నేను ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఏదైతే అవినీతి చేసి ప్రజలకో లేకపోతే ఎవరికో పంచుతున్నావో నిజంగా అది కలిసి కూడా రాదు. నీకేమన్నా చేతనైతే నువ్వు కష్టపడి సంపాదించి నీ భోజనాలు పెట్టు, నీ డబ్బుతో భోజనాలు పెట్టు. అంతేగాని ప్రజలు చెల్లించి మరి పన్నుల రూపంలో కట్టిన ఈ డబ్బులతోటి నువ్వు విందు భోజనాలు పెడతాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన, టీడీపీ తరఫున దీన్ని ఒకవేళ మున్సిపల్ కమిషనర్ కనుక ఈ డబ్బులు చెల్లించినట్లయితే వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం. రాబోయే ప్రభుత్వంలో ఇతని పైన తప్పకుండా ఈరోజు ఇది ఒక్కటే కాదు, ఓన్లీ పోరంకి సర్కిల్కి సంబంధించిన ఇది ఖర్చు, మళ్ళీ తాడిగడప ఉంది, కానూరు ఉంది, యనమల కుదురు ఉంది, ఇంకా ఎన్ని డబ్బులు డ్రా చేశారో మొత్తం కూడా బయటికి తీస్తాం. ఎవరైతే కమిషనర్ ఉన్నాడో అతని మీద చర్యలు తీసుకుంటాం. అలాగే ఉయ్యూరులో కూడా 1,50,000 రూపాయలు రాశారు, 1,60,000 రూపాయలు రాశారు. మీకు మీ జగనన్నకి మీకు ఏమన్నా ఉంటే మీ ప్రభుత్వ సొమ్ముతో మీరు ఆసరా చెక్కులు ఇస్తే ప్రభుత్వ సొమ్ము ఇచ్చి భోజనాలు పెట్టండి, నీ జేబులో డబ్బులతో భోజనాలు పెట్టండి, ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు.
అనంతరం జనసేన టీడీపీ నాయకులు మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ పెడలలో దోచుకోవటం అయిందని ఇప్పుడు పెనుమలూరులో దోచుకోవడానికి వచ్చారని చెప్పారు. ఆసరా పేరిట డ్వాక్రా మహిళలను బెదిరించి అందరూ వచ్చి సంతకాలు చేస్తేనే చెక్కులిస్తారని సభలకు తీసుకొచ్చి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రజలు పన్నుల రూపేణా కట్టిన డబ్బుతో జోగి రమేష్ భోజనాలు పెట్టడం సిగ్గుచేటని, డ్వాక్రా మహిళలపై ప్రేమ ఉంటే సొంత డబ్బులతో పెట్టాలన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో దాదాపుగా 50 లక్షల రూపాయలు భోజనాలకి ప్రజలు కట్టిన వసూలు సొమ్ముతో ఖర్చు పెట్టిన జోగి రమేష్ ఏకేమైనా ప్రేమ అభిమానం ఉంటే నీ సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని మేము కట్టిన సొమ్ముతో మాకే భోజనాలు పెట్టి నీ ఇంట్లో భోజనాలు పెట్టిన విధంగా నువ్వు చూపిస్తున్నావంటే మరి అడ్డగోలుగా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. నువ్వు ఎన్ని ఆశాలు వేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రేపు రాబోయే పరిస్థితుల్లో నీకు ఓటమి తప్పదు, మీ నాయకుడు జగనన్నకి ఓటమి తక్కదు. రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడతాం ఖచ్చితం. నీకు సహకరించి అక్రమంగా ప్రజలు కట్టిన డబ్బుని నీకు సహకరించి నీకు మళ్లింపు చేసిన మున్సిపల్ అధికారులే కావచ్చు, పంచాయతీ అధికారులే కావచ్చు, నీకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కఠిన నిర్ణయం తీసుకొని కఠినంగా వాళ్ళందరూ శిక్షించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భయభ్రాంతులయ్యేటట్టుగా అధికారులతో మాట్లాడిస్తాం. స్టేజీ మీద నుంచే ఆయన ఎర్ర చీర అమ్మాయిని ఇటు లాక్కురా, ఈ పచ్చ చీర అమ్మాయిని ఉతల లాక్కురా, ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తన మోసేతి నీళ్ళు ఏదో తాగుతున్నట్టుగా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడతాం. అది కాకుండా ఈ తాడిగడప మున్సిపాలిటీలో మరి ఒక కార్యక్రమానికి 6 లక్షల కాడికి సుమారుగా 50 లక్షల రూపాయలు మున్సిపాలిటీ సొమ్ము ప్రజలు కట్టిన పన్నుల్ని దుర్వినియోగం చేసిన కమిషనర్ని మరి ఆ ఎమ్మటే కూడా దాన్ని జమ అయిపోతే తిరిగి ఆ కమిషనర్ని అధికారంలో రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్లో మీకు సరైన ఇది చేస్తామని ఎంక్వైరీ పెట్టి ఆ డబ్బు కట్టించే ఏర్పాటు చేస్తామని. బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే మతతత్వ పార్టీలను ఓడించాలని బహుజన పార్టీల జేఏసీ కన్వీనర్ జై భీమ్ నాగేశ్వరరావు అన్నారు. మతోన్మాదం దేశానికి ప్రమాదకరమని, మతోన్మాదాన్ని సృష్టించే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీలను నిలువరింప చేయకపోతే మున్ముందు బహుజనులపై దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, దాని అనుబంధ పార్టీలైన వైసీపీ, టీడీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. బహుజన రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మహాత్మాగాంధీ రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం వరకు మార్చ్ టు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియా ప్రజా పార్టీ శ్యామ్ ప్రసాద్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నమ్మి అప్పారావు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దాసరి సుందర్రావు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అబ్దుల్ సత్తార్, జైభీం పార్టీ పి చర్చిల్, బహుజన రాష్ట్రీయ సమితి ధర్నాసి పెద్దన్న తదితరులు ఈ మార్చిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై భీమ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మతోన్మాదం దేశానికి ప్రమాదకరమని, మతోన్మాదాన్ని సృష్టించే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీలను నిలువరించకపోతే మున్ముందు బహుజనులపై దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఏలుతోందని విమర్శించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో విద్య, వైద్య రంగాలకు తిలోదకాలిచ్చేలా ప్రైవేటు యాజమాన్యాలకు ద్వారాలు తెరిచారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు స్వస్తి చెబుతూ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకొచ్చారని విమర్శించారు. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, దాని అనుబంధ పార్టీలైన వైసీపీ, టీడీపీలను ఓడించాలని జై భీమ్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బహుజన రాష్ట్రీయ జేఏసీగా ఏర్పడి ఆ తర్వాత 28వ తారీఖు ఒక గుంటూరులో సమావేశం, తర్వాత ఒంగోలు, రాజంపేట, ఇలా ఒక్కొక్క జిల్లాలో సమావేశాలు జరుపుకుంటూ అందరినీ ఐక్యం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని, ఈ యొక్క దుర్మార్గమైన శక్తుల్ని ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటే దాంతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఇక్కడ మాకు ఈ జేఏసీలో ఇండియా ప్రజాబంధు పార్టీ, ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇండియన్ లేబర్ పార్టీ, అదేవిధంగా ఆల్ తెలుగు పీపుల్స్ పార్టీ, ప్రజా పార్టీ, అదేవిధంగా ఇంకా ప్రజాబంధు పార్టీ, ఇంకా అనేక పార్టీలను ఇంకా చేర్చుకుంటున్నాము.
వాళ్ళందరూ ఎవరైతే కలిసి వస్తారో దాదాపు ఒక విశాలమైనటువంటి ఐక్య సంఘటనని నిర్మించి ఆ సంఘటన ద్వారా ఈ యొక్క శక్తుల్ని ఓడిస్తామని. విద్యలో కానీ వైద్యంలో కానీ మరి అనేక సమస్యలు ఉన్నాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ ప్రజల సమస్యల్ని పరిష్కరించండి బాబు అని చెప్పి మరి అనేక మెమోరాండాల ద్వారా ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. అయినా కూడా పట్టణ పరిస్థితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4 విడతలుగా డ్వాక్రా మహిళలకు ఆసరాగా నిలిచారన్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడని, మహిళలను మాయ చేసిన పార్టీ టీడీపీ అని దుయ్యబట్టారు. 2019లో ప్రజలు కుర్చీ మడతపెట్టి కొడితే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడని, 2024 ఎన్నికల్లో కూడా కుర్చీ మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ గౌతమి నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ పుప్పాల కుమారి, ఎన్టీఆర్ జిల్లా వక్స్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ సుభాని, వైసీపీ నాయకులతో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడని, చంద్రబాబు మాటలు నమ్మి మహిళలు డ్వాక్రా సొమ్ము కట్టకపోతే బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. మహిళలను మాయ చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. వైసీపీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిందని, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4 విడతలుగా డ్వాక్రా మహిళలకు సీఎం ఆసరాగా నిలిచారన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న వైసీపీ వైపు ఉంటారో, మాట తప్పిన టీడీపీ వైపు ఉంటారో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గత టీడీపీ హయాంలో టీడీపీ పార్టీ కార్పొరేటర్ ఉంటేనే డివిజన్ అభివృద్ధి జరిగేదని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. కృష్ణలంక అంటే స్థానిక ఎమ్మెల్యేకి ఇష్టం ఉండదని విమర్శించారు. ఇక టీడీపీలో కోట్లు కొట్టు సీటు పట్టు అనే విధానం నడుస్తోందని, కోట్లిచ్చే వారికే టీడీపీ టికెట్లు ఇస్తారన్నారు. బలహీన వర్గాలకు అండగా వైసీపీ టికెట్లు కేటాయిస్తోందని, బీసీలకు మైలవరం, పెనమలూరు టికెట్స్ ఇచ్చారన్నారు. ఈ నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చేద్దాము టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. ఏలూరు పార్లమెంటు సీటు కూడా వైసీపీ బీసీలకు ఇచ్చిందని, పేరుకు మాత్రమే టీడీపీ బీసీల పార్టీ అంటుందన్నారు. నిజమైన బీసీల పార్టీ వైఎస్ఆర్సీపీ అని పేర్కొన్నారు. విద్యకు సంబంధించి కానివ్వండి, వైద్యానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మహిళలకు సంబంధించి కానివ్వండి, అనేక పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది వాళ్ళందరూ గారు తెలుసుకోవాలి. 20 డివిజన్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారని చెప్పని అభివృద్ధి కార్యక్రమాలే చేసేవారు కాదు, సంక్షేమ పథకాలే అందించేవారు కాదు. కానీ ఈరోజు ఏ ప్రజానికం అయితే ఓటేసి గెలిపించారో ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజానికం, ఎందుకంటే కృష్ణలంక ప్రాంతం మోసం చేసి అభివృద్ధి కాకుండా చేసిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎక్కడైతే మొత్తం అంతగా ఒక ఫెడరల్ రోడ్ ప్రాంతం మొత్తం అంతగా మూసేసి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా చుట్టూ అంతగా తిరిగి వెళ్ళేసరికి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ విధంగా మొత్తం అంతగా కృష్ణలంక ప్రాంతం అంటే గద్దె రామ్మోహన్ కన్నా, చంద్రబాబు నాయుడు కన్నా ఇష్టం లేని ప్రాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ప్రాంతం ఈరోజు కృష్ణలంక ప్రాంతం. కాబట్టి ఈరోజు రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా చెప్పుతున్నాను. అదేవిధంగా ఇక్కడున్న ప్రజానికానికి హాస్పిటల్ వెళ్తానికి ఇబ్బంది పడుతుంటే ఈరోజు పిహెచ్సి సెంటర్ ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికే ప్రజల యొక్క దీవెనలు, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటాయని చెప్పిన సందర్భం. తామేమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సిన IR 30%తో పాటు పెండింగ్ బకాయిలను చెల్లించాలని మాత్రమే అడుగుతున్నామని ఏపీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ ఇక్బాల్ తెలిపారు. 11వ PRC ఆరియర్స్ను వెంటనే ఇవ్వాలని, EHS కింద అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 20న జిల్లాలో నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా, 27వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విడుదల కోసం చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ ఇక్బాల్ మాట్లాడుతూ గత 39 సంవత్సరాలుగా తాను విధులు నిర్వర్తిస్తున్నానని, ఏనాడు ఇలాంటి పోకడలు చూడలేదన్నారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సిన ఐఆర్ 30%తో పాటు పెండింగ్ బకాయిలను చెల్లించాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన ఐఆర్ 30%తో పాటు పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే 12వ పీఆర్సీ అమలు చేయాలని, డిఏ పీఆర్సీ ఎరియర్స్ను వెంటనే ఇవ్వాలని, ఓపీఎస్ను అమలు చేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. అంతేకాక 11వ పీఆర్సీ ఎరియర్స్ను వెంటనే ఇవ్వాలని, ఈహెచ్ఎస్ కింద అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యం అందించాలని, ఐఆర్ 30% ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 20న జిల్లాలో నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా, 27వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. మేము నెలకి 320 రూపాయలు ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి పెన్షనరు 320 రూపాయలు నెలకి కడుతున్నాడు. మరి ఇటువంటి మా డబ్బే నెలకి 120 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉంది. దాని నిమిత్తం దాదాపు 920 కోట్లు ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని విడుదల చేయండి అంటున్నాం. మరి అది కాదు, ఇవాళ జరుగుతున్న ఈ నెల కడుతున్న 120 కోట్లు అయినా విడుదల చేస్తే కొన్ని హాస్పిటళ్ళకి వాళ్ళు వైద్యం చేస్తారు అని విన్నవించుకుంటే అది దానికి దాఖలా కూడా లేదు. మరి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎమ్మటే స్పందించి నాయకుల్ని పిలిచి చర్చలు జరిపి అది విడుదల చేస్తే మేము దేనికి సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో రేపు 27న లక్షలాది, మీరు ఎన్ని ఆటంకాలు, ఎన్ని విరోధాలు పెట్టినా సరే మేము ఇవాళ లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్స్ రోడ్డు ఎక్కి పెద్ద ర్యాలీని కూడా నిర్వహించి మరి ప్రభుత్వానికి చాలా ఇదవుద్ది. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఇవాళకైనా మీరు ముందుకు వచ్చి మాకు ఉన్న ఏదైతే మాకు ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయాలని మేము ప్రభుత్వం మీ ద్వారా కోరుతున్నాం. వైద్యం ఖరీదైనదిగా మారిందని, పేద ప్రజలకు అందని ద్రాక్షగా ఉందని, అందుకని మెస్సియా ఫెలోషిప్ చర్చి తరపున పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చర్చి చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు. ప్రతి ఏటా 2 సార్లు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఆటో నగర్ 100 అడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో నేడు ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని చర్చి చైర్మన్ డాక్టర్ సజ్జా రతన్కుమార్ ప్రారంభించారు. రమేష్ హాస్పిటల్స్, టాప్ స్టార్ హాస్పిటల్స్, కానూరు హాస్పిటల్స్, అంకురా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు, వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్కు సంబంధించిన వైద్య బృందం శిబిరంలో పాల్గొని బీపీ, షుగర్, ఈసీజీ, వినికిడి, పీఎఫ్టీ, ఎకో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నివేదికల ఆధారంగా వైద్యులు వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సజ్జా రతన్కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చినా ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో గత 8 ఏళ్లుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. సంవత్సరంలో 2 సార్లు వైద్య శిబిరాలు నిర్వహించి వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరాల్లో అనేక మంది ప్రజలు పాల్గొన్నారని అన్నారు. వైద్య శిబిరాలతో పాటు మహిళలకు కుట్టు శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చిన వారికి ఉచితంగా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మా మెస్సియా ఫెలోషిప్ తరపున మందులు అందజేస్తున్నాము. దీన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాము. మరి వచ్చిన ప్రతి వారికి ప్రిస్క్రిప్షన్స్, మెడిసిన్స్తో పాటు ఉచితంగా 1 నెలకు సరిపడా మేము విటమిన్స్ కూడా అందజేస్తున్నాము. ఇదంతా గొప్ప అవకాశంగా మేము ధన్యతగా మేము భావిస్తున్నాము. ఈరోజు అనేక మంది వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేకపోతున్నారు. ఆ కారణంగా మా మెస్సియా ఫెలోషిప్ తరపున ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అనేక మంది జీవితాల్లో స్ఫూర్తిని, మరి ఆనందాన్ని మేము కలుగజేస్తున్నాం.
ఆంధ్ర హాస్పిటల్స్లో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 28వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపును ఈ నెల 12వ తేదీ నుంచి నేటి వరకు విజయవంతంగా నిర్వహించామని ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ డాక్టర్ పివి రామారావు తెలిపారు. 5 రోజుల్లో 25 సర్జరీలు చేయడం జరిగిందన్నారు. 5 రోజుల పాప దగ్గర నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న వారికి ఈ క్యాంపులో సర్జరీస్ చేశామని, అందరూ కోలుకుంటున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్స్ హీలింగ్ లిటిల్ సర్జరీస్ యూకే చారిటీ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత పిల్లల గుండె సర్జరీల వివరాలను వెల్లడించేందుకు నగరంలోని ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్స్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ డాక్టర్ పివి రామారావు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ప్రేమ్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సర్ఫరాజ్ రహీమాన్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ఆనంద్ వాఘ్, అల్ధర్హే లీనా కార్డియాక్ సర్జన్ డాక్టర్ దిలీప్, వైద్యులు శ్రీమన్నారాయణ, రమేష్, ప్రియా పిల్లల కార్డియాక్ ఇంటెన్సివిస్ట్ కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అమెరికాలోని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి ఆంధ్ర హాస్పిటల్లో చేస్తున్న సేవలను గుర్తించి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 రోజుల్లో 25 పిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహించామని, వీటిలో అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు కూడా ఉన్నాయన్నారు. గత 9 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 28 సార్లు ప్రముఖ వైద్యులు ఆంధ్ర హాస్పిటల్స్కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశారన్నారు. మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషన్లు ప్రతి 3 నెలలకొకసారి ఆంధ్ర హాస్పిటల్స్కు వచ్చి చేయనున్నారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్ల చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 4000 ఆపరేషన్ల పైన మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేశామన్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇన్ని పిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయడానికి ఆంధ్ర హాస్పిటల్స్లో డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్ కార్డియాలజీ టీం, నవజాత శిశువుల పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్స్ కలిసి చేయటం వలన సాధ్యపడిందని వివరించారు. అప్పుడే పుట్టిన బేబీ 5-6 డేస్ ఓల్డ్ బేబీ 2.8 కిలోస్ వెయిట్ ఉన్న బేబీ దగ్గర నుంచి 25 year old అడల్ట్ విత్ కంజనల్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి సర్జరీస్ చేశారు. సో అందరూ రికవర్ అవుతున్నారు. దానిలో కొంతమంది పిల్లలు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో ఇంత సక్సెస్ఫుల్గా చేయటానికి, ఈ విధంగా చేయటానికి కారణం ఒకటి హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీమ్ అయితే, ఇంకొకటి మన ఆంధ్ర హాస్పిటల్స్లో ఉన్న కార్డియాక్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ పీడియాట్రిక్ టీమ్ వలన ఇంత సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతున్నాము సర్జరీస్. ఐ థింక్ ది క్రెడిట్ గోస్ టు entire team of Andhra Hospital Children's Brain Institute, team of cardiac doctors and pediatricians and intensivists. ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య విషయం చెప్పాలనుకునేది ఏంటంటే, మనతో పాటు డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఈయన సీనియర్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ యుఎస్లో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో డికేట్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి తర్వాత ఈజ్ నాట్ ఓన్లీ కార్డియాలజిస్ట్ అండ్ ఈజ్ డూయింగ్ సో మెనీ చారిటబుల్ యాక్టివిటీస్ ఇన్ యుఎస్లోను, తర్వాత ఇండియాలోను, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోను చేస్తున్నారు కూడా. ఆ పేషెంట్ని ఆపరేట్ చేయడమే కాదు, ఆపరేట్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది ఇంత టీమ్ ఆఫ్ డాక్టర్స్ రావడం వల్ల సో ఇదంతా కోఆర్డినేషన్తోనే ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు స్పెషల్ రిక్వెస్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ మచ్. సో ఇంత కాంప్లెక్స్ ఆపరేషన్స్ అనేది ఇక్కడ జరుగుతున్నది అన్నది మన డిస్ట్రిక్ట్ ఎడిసిన్ వరకే పరిమితం అవ్వకుండా ఇది స్టేట్ వైడ్గానే మీరు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా ఇలాంటి పేషెంట్స్ మనకు ఇంకా అంటే లైఫ్ థ్రెట్ ప్రాబ్లమ్ని అలాగే పెట్టుకొని. ఇక్కడ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ చిన్నపిల్లల కార్డియాక్ సర్జరీస్ ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఇందాక దిలీప్ గారు చెప్పినట్టు, ఒకటేంటి సింపుల్ సర్జరీస్, ఇంకోటి కాంప్లెక్స్ సర్జరీస్. ఎస్పెషల్లీ ఈ కాంప్లెక్స్ సర్జరీస్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నికల్ సపోర్టే కాకుండా మనకి ఫైనాన్షియల్గా కూడా చాలా ఆర్గనైజేషన్కి చాలా బరువుగా మారుతుంది. దీనికి రమణమూర్తి గారు కానీ, ఆంధ్ర హాస్పిటల్ యొక్క సహకారం కానీ, అదేవిధంగా దాతలు ఎస్పెషల్లీ డాక్టర్ హనుమిరెడ్డి గారు లాంటి ప్రముఖ వ్యక్తులు కానీ, వీళ్ళందరి సహకారంతో కూడా మేమందరం ఈరోజు ఈ పేషెంట్కి చేయలేకపోతున్నాము, ఈ పేషెంట్ మీరు వెళ్ళిపోండి, ఇక్కడ జరగదు అనే ఆ భావన అనేది మాకు లేదు.
మేము అన్నీ చేయగలము, అన్ని చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు ఆంధ్ర హాస్పిటల్లో జరుగుతున్నాయి. అది ఏ విధమైన కాంప్లెక్స్ సర్జరీ అవనివ్వండి, అది ఆర్గనైజేషన్కి ఎక్కువ భారం అవనివ్వండి. అదేవిధంగా మనందరికీ తెలుసు స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కొంతవరకు చాలా వరకు మనకి we just don't have that infrastructure. So places like Andhra hospitals are doing a great job in saving these children. The reality is if you don't operate on them, they don't survive. So it's a great job done by the Andhra hospital team, giving these children hope, an opportunity and a good crack at a good, useful, productive life. So I'm very happy to be associated with this hospital and also thankful for doctors like him. So what he decided was open up the high schools. So they opened, you will be amazed to know, they opened 1 million high schools in 1947 in India. And it happened, one high school came to my village in Mailavaram. So we all went to school. He went to engineering college, I went to medical college, my brother went to engineering college, and my brother went to United States on the ship, on the boat, going from India to San Francisco on the bus. విలువలతో కూడిన విద్యతో పాటు సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని బాపులపాడు మండల విద్యాశాఖ అధికారి రామ్ బాలాసింగ్ తెలిపారు. ఒక్క చదువే కాకుండా క్రీడలు, సంస్కృతి కార్యక్రమాలతో పాటు వివిధ అంశాల్లో ప్రతిభ సాధించినప్పుడే పరిపూర్ణమైన విద్యకు సార్థకత చేకూరుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గీతాంజలి పాఠశాల 24వ వార్షికోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలం విద్యాశాఖ అధికారులు రామ్ బాల్ సింగ్, సురేష్ కుమార్, వీరవల్లి ఎస్ఐ చిరంజీవి, సర్పంచ్ పిల్ల అనితతో పలువురు ప్రముఖులు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్ మన్మోహన్ విచ్చేసిన అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులకు స్వాగతం పలికి పాఠశాల సాధించిన 24 సంవత్సరాల ప్రగతిని వివరించారు. వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పరీక్షలు రాసే సమయంలో ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలని ముఖ్య అతిథులు విద్యార్థులకు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఎడ్యుకేషన్ వైపు అడుగులు వేయాలని సూచించారు. మన్మోహన్ గ్రామంలో గీతాంజలి విద్యా సంస్థను ఏర్పాటు చేసి విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నారని విచ్చేసిన ప్రముఖులు కొనియాడారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. అధ్యాపక బృందానికి, విద్యార్థులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముందుగా 22-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల వివరణ. స్థాపించిన నాటి నుండి అనగా 2000 సంవత్సరం నుండి అంటే 24 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 10వ తరగతి ఫలితాలలో 100% ఫలితాలను సాధిస్తూ గత విద్యా సంవత్సరం బోధనా సిబ్బందితో 11 మేమందరం కృషి చేస్తున్నాం. మాతో పాటు మీ సహకారం కూడా విద్యా సంస్థకు కావాలి. ప్రతిరోజు చదువు ఒక్కటే కాదు, ఇలాంటి హెల్పింగ్ నేచర్ సమాజానికి మనం ఏం చేయగలం అనేది కూడా కొన్ని గుర్తుపెట్టుకుని విద్యార్థులు అంటే కొన్ని ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మొక్కలు మీ పుట్టినరోజులు అవి వస్తున్నాయి. వచ్చినప్పుడు కేక్ కటింగ్లు ఇవన్నీ కాకుండా ఒక మొక్కని సంవత్సరానికి ఒక్కసారి అన్నా సరే మీరు నాటినట్లయితే మీరు పెద్ద అయిన తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఆ మొక్క యొక్క పరిస్థితి ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి చదువుతో పాటు ఈ యాక్టివిటీస్ని కూడా మీరు అలవర్చుకుంటారని ఆశిస్తూ మీ సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా నాకు ఈ అవకాశం కల్పించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అతివల అందాలకు మరింత మెరుగులు దిద్దేందుకు విజయవాడలో నూతన హంగులతో ఏర్పాటైన అలికా ది సెలూన్ బ్యూటీ పార్లర్ను జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఇటువంటి బ్యూటీ సెలూన్ను విజయవాడలో నిర్వాహకులు శోభా రమేష్, సోనాలిక ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కొత్త తరహా సేవలను అందరూ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఆధునిక హంగులతో, వెరైటీలతో విజయవాడ సత్యనారాయణపురంలో నూతనంగా వెలిసిన అలీకాదా సెలూన్ బ్యూటీ పార్లర్ను జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మి ముఖ్య అతిథిగా హాజరై ఈ బ్యూటీ పార్లర్ను ప్రారంభించారు.
మగవాళ్ళు మెచ్చే విధంగా సరికొత్త పద్ధతులతో అన్ని రకాల సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు అలీకా బ్యూటీ పార్లర్ నిర్వాహకులు శోభా రమేష్, సోనాలిక తెలిపారు. స్కిన్ ట్రీట్మెంటు, నెయిల్ ఆర్ట్ హెయిర్ ట్రీట్మెంటు, మేకప్, బ్రైడల్ వంటివి నిష్ణాతులతో అత్యాధునిక స్టైలింగ్ హెయిర్ కట్స్, క్రియేటివ్ హెయిర్ కట్, మహిళలకు హెయిర్ కట్, హెయిర్ ట్రీట్మెంటు, ఫేస్ ట్రీట్మెంటు, ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. వీటితో పాటు హెయిర్ స్మూత్నింగు, హెయిర్ స్ట్రైటనింగు, పెడిక్యూర్, హెయిర్ కలర్, మ్యాన్క్యూర్లో కూడా కొత్త డిజైన్లు, రంగులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ ఈ సంస్థ యజమాని శోభా రమేష్ను చూస్తే సంతూర్ మమ్మీ గుర్తుకొస్తున్నారని చమత్కరించారు. పీజీలు చేసే పిల్లలు శోభాకు ఉన్నారని, తన కుమార్తె పేరుతో ఈ సంస్థ ఏర్పాటు చేసి అతివల అందాలకు మరింత మెరుగులు దిద్దటం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు వ్యాయామం చేయాలని, సాంప్రదాయ ఆహారాన్ని తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. వీటితో పాటు బాడీ మసాజ్, హెడ్ థెరపీ వంటి ద్వారా మన మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందన్నారు. వీటితో పాటు ఎటువంటి వేడుకలకు వెళ్లాలన్నా అందంగా అలంకరించుకోవటం ఆడవాళ్లకు ప్రత్యేకతని, ఇటువంటి బ్యూటీ పార్లర్కు వస్తే ఆ అందం మరింత రెట్టింపు అవుతుందన్నారు. వీటితో పాటు అన్ని రకాలుగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సదుపాయాలు, మిషనరీని మన దగ్గరకు తీసుకొచ్చారని, ఇటువంటివి హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయని రష్మి చెప్పారు. So once again congratulations to Alika, the salon. ఇలాంటి ఒక మంచి సలోన్ విజయవాడలో లాంచ్ చేసినందుకు చాలామంది యంగ్స్టర్స్, అలాగే ఎల్డర్ పీపుల్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఈ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోవచ్చు. మొత్తానికి సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అంటారు, అండ్ వన్ ఫార్మ్ ఆఫ్ దట్ ఈస్ సెల్ఫ్ ప్యాంపరింగ్. సో ఇలాంటి ఒక ప్లేస్లో వచ్చి ప్లీజ్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ a good time, have a good time. Once again congratulations to Alika the salon, and Santoor mummy is right here. ఆమెకి మీరు నిజంగా కవరేజ్ చేయాలి, and all the best to both of you. And మీరు కూడా మీ బిజినెస్ని, మీ పేరెంట్స్ బిజినెస్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ఎన్నో ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయాలి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అనంతరం శోభా రమేష్, సోనాలికలు ఇద్దరు కూడా ఇక్కడ అనేక రకాల సదుపాయాలు, సౌకర్యాలను ఇస్తూ డిస్కౌంట్ ఆఫర్లు కూడా పెట్టినట్లు చెప్పారు. మహిళలతో పాటు పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా మరో విభాగం ఏర్పాటు చేసి నిపుణులతో మసాజ్, హెయిర్ కటింగ్ సేవలను తెచ్చారని, ఈ కొత్త తరహా సేవలను అందరూ వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. తాను ప్రస్తుతం ఒక సినిమాలో చేస్తున్నానని, మరికొన్ని స్టోరీలు కూడా విన్నట్లు రష్మి తెలిపారు. కరోనా తర్వాత సినీ పరిశ్రమలో కూడా జాప్యం జరుగుతోందని, షూటింగులు ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. అయితే బుల్లితెరపై మాత్రం తన షోస్ ద్వారా అభిమానులను సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. అల్లికా ది సెలూన్లో స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ స్పాస్, హెయిర్ కట్స్, మానిక్యూర్, పెడిక్యూర్, ఇంకా చాలా సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము స్టార్టింగ్ కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.